హాయ్ అండి, వెల్కమ్ టు రాధిక వంటలు. నేను మీ రాధిక. ఈరోజు నేను మీకోసం క్యాప్సికమ్ టమాటో కర్రీ చేసి చూపించాలనుకుంటున్నానండి. అందుకోసం ఒక పావు కేజీ క్యాప్సికమ్ తీసుకొని ఫ్రెష్గా కడిగి మధ్యలో సీడ్స్ తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అదేవిధంగా టమాటాలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. నేను చూపిస్తున్న స్టైల్లో క్యాప్సికమ్ టమాటా కర్రీ చేసి చూడండి. క్యాప్సికమ్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. టేస్టీగా ఉంటుంది కాబట్టి మీకు చెప్తున్నాను. మీరు ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కాబట్టి స్టవ్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలండి. నేను క్యాప్సికమ్ ముక్కలు మరీ పెద్దగా కాకుండా మరీ చిన్న కాకుండా మీడియం సైజులో కట్ చేసుకున్నాను. మీరు కూడా అలాగే కట్ చేసుకోండి. ఈ విధంగా క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని అంతా కలుపుకోవాలండి. స్టవ్ని స్లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఈ విధంగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలండి. మూత పెట్టుకుందాం. మధ్య మధ్యలో ఈ విధంగా మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. ఎందుకంటే కర్రీ మాడిపోకుండా ఉంటుంది. అందుకోసం ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు 2 మినిట్స్ అయిపోయిందండి. ఇందులో టమాటాలు వేసుకుంటున్నాను, కట్ చేసి పెట్టుకున్నవి. ఈ విధంగా టమాటాలు వేసుకొని కలుపుకోవాలి. టమాటాలు వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని టమాటాలు మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా చాలాసేపు ఫ్రై చేయడం వల్ల మనకు కర్రీ టేస్ట్గా ఉంటుందండి. మళ్ళీ మూత పెట్టుకుందామండి. ఇప్పుడు కర్రీ మగ్గేలోపు పక్క స్టవ్ పైన మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని ఒక 2 ఇంచుల ఎండు కొబ్బరి తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నువ్వులు యాడ్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకున్నానండి. నువ్వులు వేగడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి లాస్ట్లో యాడ్ చేశాను. కొబ్బరి వేగడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ముందుగా వేయించుకున్నాను. మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఫ్రై అయిపోయాయి. ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ చూద్దామండి. ఆల్మోస్ట్ టమాటాలు మగ్గడానికి వచ్చేసాయండి. మూత పెట్టి మధ్యలో చూద్దామండి. టమాటాలు మగ్గిపోయాయి. చూసారా, ఆయిల్ కూడా పైకి వచ్చేసిందండి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలండి. అదేవిధంగా ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. ధనియాలు డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్నానండి. ఈ విధంగా కారం ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి నువ్వుల
పొడి కూడా వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కర్రీ చాలా బాగుంటుందండి. మనకు రైస్లోకి, చపాతీలోకి, పుల్కాలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ వేసి క్యాప్సికమ్ ఉడికించుకోవాలి. ఆల్రెడీ మనకు ఆయిల్లో చాలా బాగా మగ్గిపోయింది. ఒక 2 to 3 minutes ఉడికించుకుంటే క్యాప్సికమ్ కూడా ఉడికిపోతుందండి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకోవాలండి. చూసారా, టమాటాలు మాత్రం పూర్తిగా మగ్గిపోయాయి. ఆల్రెడీ మనం ఆయిల్లోనే మగ్గించాం కాబట్టి, ఎక్కువసేపు మనం చాలాసేపు ఫ్రై చేసాం కాబట్టి మనకు 2 to 3 minutesలో క్యాప్సికమ్ ఉడికిపోతుందండి. ఈ విధంగా మధ్యలో మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మూత పెట్టుదామండి. క్యాప్సికమ్ కూడా ఉడికిపోయిందండి. మనకు గ్రేవీ, సెమీ గ్రేవీ ఉంటుందండి ఈ కర్రీలో. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చూసుకోవాలి. వాటర్ తక్కువనే పడతాయి. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఈ విధంగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుంటే వేడి వేడి క్యాప్సికమ్ టమాటో కర్రీ రెడీ అయిపోయిందండి. చూసారు ఎంత బాగుందో. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా డిష్ అవుట్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి క్యాప్సికమ్ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నేను పెట్టే ప్రతి వంటలు మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుందండి. అందుకోసం సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.